పొలిటికల్ స్టంట్ గురించి అంటే దాదాపుగా 2024 ఎలక్షన్స్ గురించి మాట్లాడడానికి అంటే ప్రధానమైనటువంటి పార్టీలు టీడీపీ, జనసేన అండ్ బీజేపీ వన్ కూటమి, తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒకటి. ఈ రెండు ప్రధాన పార్టీల్లో ఈ పోటీ నెలకొని ఉంది కాబట్టి సో ఓవరాల్గా తీసుకుంటే 2024 ఎలక్షన్స్కు సంబంధించి టీడీపీ గెలుస్తుందా, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా, అంటే ఏ జెండా కొండారెడ్డి బుర్జ్పై ఎగరబోతుంది? సో ఈ ప్రధాన అంశాలు తెలుసుకోవడానికి మనతో పాటు విద్యాసాగర్ ఉన్నారు. సో విద్యాసాగర్ అడిగి తెలుసుకుందాం ఏం చెప్తారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి. తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఇంతియాజ్ అహ్మద్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా, అలాగే టీడీపీ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయా, ఈ ఇద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంది అనేది మనం అడిగి తెలుసుకుందాం విద్యాసాగర్ని. చెప్పండి విద్యాసాగర్, సో ఇప్పుడు 2024 ఎలక్షన్స్కు సంబంధించి ప్రధానంగా రెండు పార్టీల మధ్య పోటీ జరుగుతుంది. సో గెలిచే అవకాశాలు ఏ పార్టీకి మెండుగా ఉన్నాయంటారు? సార్ ఇప్పుడు ప్రజెంట్ మన కర్నూలు జిల్లా మన కర్నూలు నియోజకవర్గం వచ్చేస్తే ఇంతియాజ్ గారి మీద కొద్దిగా నాన్ లోకల్ అన్న ఒక వాదన ఉంది. దట్టు టీజీ భరత్ గారు గెలుస్తారని మేము అనుకుంటున్నాం. సో టీజీ భరత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. సో ఎందుకు టీజీ భరత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మీకు? బికాజ్ ఆఫ్ ఈ ప్రభుత్వం వ్యతిరేక వల్ల టీజీ భరత్ గారు గెలుస్తారని మేము అనుకుంటున్నాం. సో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపున అంటే వ్యతిరేక కార్యకలాపాలు ఏమైనా జరిగాయి అంటారా? వ్యతిరేకత ఎక్కువగా ఇప్పుడు 2024లో కనపడుతుందంటారా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి? ఖచ్చితంగా అనిపిస్తుంది సార్. డెవలప్మెంట్ లేదు, ఒక స్టేట్ క్యాపిటలే లేదు. చాలా మంది పక్క స్టేట్ వాళ్ళు మనం కామెంట్ చేస్తున్నారు కదా. మెయిన్గా వచ్చేసి ఇక్కడ పొలిటికల్ ఎజెండా వచ్చేసి మెయిన్ ముస్లిం మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇంతియాజ్ గారికి ఇచ్చినట్టు అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ద్వారా కూడా కొంచెం వ్యతిరేకత ఉంది. దానివల్ల టీజీ భరత్ గారు లాస్ట్ టైం ఒక 4,000 చిల్లర ఓట్లతో ఓడిపోయినట్టు జరిగింది. ఈసారి ఖచ్చితంగా గెలుస్తారని మా అభిప్రాయం. సో ఒక విషయం మీరు గమనించాలి, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఇంతియాజ్ గారు పోటీ చేస్తున్నారు. సరే, ఇప్పుడు ముస్లిం మైనారిటీ పీపుల్స్ ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు టీడీపీ పరిస్థితి తీసుకుంటే సిఏఏ చట్టం అనేది కొత్తగా అమల్లోకి వచ్చింది. దీనివల్ల ముస్లిం మైనారిటీ పీపుల్కి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది ఈ అమలు, అంటే ఈ సిఏఏ చట్టం. సో ఈ సిఏఏ చట్టం అమలు చేయడం వల్ల టీడీపీ పార్టీకి ఈ ముస్లిం మైనారిటీ పీపుల్ వాళ్ళు దూరం అయ్యే అవకాశం మెండుగా కనపడుతున్నది అనేది ప్రజల్లో వాదన. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? సార్ ఇక్కడ వచ్చేసి మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ వల్ల ఇక్కడ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందని మీరు అడుగుతున్నారు. కాకపోతే వెన్ కంపేర్ టు నార్త్ స్టేట్స్, ఇక్కడ మన సౌత్ స్టేట్స్లో ఆ ప్రభావం ఎక్కువ ఉండదు అనేది మా అభిప్రాయం సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ మన అలయన్స్ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో కలిసినారు కదా, తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈ మన జనసేన ప్రభుత్వం కానీ. ఎందుకంటే చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే రేపు పొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా వీళ్ళు అలయన్స్ తెంపుకోవచ్చు సార్, చెప్పలేము. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నర్, ఆయన కన్వీనర్, ఆయన ఎయిర్పోర్ట్లో దిగితే ఒక ప్రధానమంత్రి స్థాయికి ఉండేంత విలువ ఉండేది. కాబట్టి మనం రాజకీయంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ పాలిటిక్స్ని అంచనా వేయలేం. కాబట్టి ఆ సిఏఏ ఆ ప్రభావం మన స్టేట్ మీద తక్కువ ప్రభావం చూపుతుందని మా అంచనా. ఓకే, ఇప్పుడు దాదాపుగా ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కాబట్టి టీడీపీ, జనసేన ఉంటే ఒకలాగా ఉండేది. ఇప్పుడు టీడీపీ, జనసేన ఈ రెండు కలిపి మళ్ళీ బీజేపీతో మెర్జ్ అయినాయి. సో దీనివల్ల నష్టం చేకూరే అవకాశం ఎక్కువగా ఉందంటారా ఈ పార్టీకి, టీడీపీ పార్టీకి? సార్ కొంతమేరకు ఉంటుంది సార్. మీరు అన్నట్టు ప్రజలు, ఎందుకంటే ప్రజలు చాలా గమనిస్తున్నారు ప్రతి క్షణం. మనకంటే ప్రజలు చాలా విద్యావంతులు, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. కాబట్టి ఈయన అన్నీ మీరు చెప్పినట్టు అన్నీ చూస్తారు. ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు, ఇంతకుముందు మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళినారు, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ వరకు కొంతవరకు ఉండొచ్చు సార్. కాకపోతే మెజారిటీ అనేది మనకి ఇక్కడ నియోజకవర్గాల పైనే ఉంటుంది. కాబట్టి ముస్లిం మైనారిటీ వాళ్ళు ఎక్కువ పాపులేషన్ ఉన్న దాంట్లో కొంతవరకు జరగవచ్చు, కాదనడం లేదు. సో ఒక విధంగా తీసుకుంటే జనసేన 2024 ఎలక్షన్స్లో తన ప్రభావము, తన ఉనికిని ఏ మేర ఈ టీడీపీకి సపోర్ట్ అయ్యే అవకాశం, టీడీపీకి అంటే గెలిపించే దాంట్లో ఏ విధమైనటువంటి అంశాలను తీసుకోవచ్చు, ఏ విధంగా అది ముందుకెళ్తుంది, జనసేన వల్ల టీడీపీ బాగుపడే లక్షణం ఉందంటారా? సార్ జనసేన వల్ల టీడీపీ బాగుపడే లక్షణం అంటే, జనసేన వల్ల టీడీపీ లాస్ట్ టైం 40 నుంచి 40 సీట్లు ఓడిపోయినాయని మన మీడియా సంస్థలోనే కొన్ని వార్తలు వచ్చాయి సార్. మనం ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమలో కాకుండా కోస్తాంధ్రలో జనసేన ప్రభావం ఎక్కువ ఉంది, ఓట్ పోలింగ్ కూడా చాలా ఉంది అనే మనం చాలా చూసాం మనము. కాకపోతే ఈసారి కొంచెం జనసేన ప్రభావం ఎక్కువ ఉంటుందని మా ఉద్దేశం. అంటే ఓవరాల్గా తీసుకుంటే జనసేన వల్ల టీడీపీ లాభమే పడుతుంది అంటారా? లాభమే ఉంటుంది సార్. రాయలసీమలో కొంతమేర కష్టం ఉంటుందేమో, తక్కువ ఉంటుందేమో ప్రభావం, కోస్తాంధ్రలో ఎక్కువ ఉంటుందని మా అభిప్రాయం. సో ఓవరాల్గా తీసుకుంటే ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్కు సంబంధించి పోటీ చేస్తున్నారు, పిఠాపురానికి సంబంధించి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా? 50,000 మెజారిటీ వస్తుంది సార్.
డెఫినెట్గా. పక్కా సార్. సో 2019 పొజిషన్ తీసుకుంటే ఏ మేర ఓటింగ్ శాతం జనసేనకు ఉండింది, ఇప్పుడు ప్రజెంట్గా తీసుకుంటే దాదాపుగా ఎంత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటారా, తగ్గే అవకాశం ఉందంటారా? పెరుగుతుంది సార్, పెరుగుతుంది. ఎందుకంటే తగ్గే అవకాశం, మీరు అన్నట్టు తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే పోయినసారి జనసేన ఇప్పటికంటే ఎక్కువ సీట్లు పోటీ చేసింది గతంలో. ఇప్పుడు ప్రెజెంట్ ఒక 20 చిల్లర సీట్లు 21 ఇచ్చింది కదా, బీజేపీకి కూడా కొన్ని వెళ్ళిపోయినాయి కాబట్టి కొంతవరకు రావచ్చు, తక్కువ సీట్లు కాకపోక ఆయన ప్రభావం ఎక్కువ ఉంటుందని మా అభిప్రాయం సార్. సో బీజేపీని తీసుకుంటే వాట్ ఈస్ ద రిజల్ట్? ఏపీకి సంబంధించి ఇప్పుడు బీజేపీ టీడీపీతో పొత్తు కుదుర్చుకుంది కాబట్టి బీజేపీకి ఏ విధంగా ఉంటుంది అంటే ఓటింగ్ శాతం బీజేపీకి చాలా తక్కువ. అవును సార్. ఏపీకి తీసుకుంటే ఓటింగ్ శాతం చాలా తక్కువ. కానీ ఇప్పుడు టీడీపీతో పొత్తు కుదుర్చుకొని రంగంలోకి దిగబోతుంది కాబట్టి బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇచ్చిన కాన్స్టిట్యుయెన్స్లో, ఇచ్చిన నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయంటారా? సార్ బీజేపీ మన అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకుంటే వాళ్ళ మెయిన్ ఎజెండా వచ్చేసి పార్లమెంట్ స్థానాలు సార్. వాళ్ళకి కావాల్సింది పార్లమెంట్ స్థానాలు. నరేంద్ర మోడీ గారు ఏదైతే 370, 400 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారో మనం చూసుకున్నట్లయితే 545 అవుట్ ఆఫ్ 545లో 1/3 సీట్స్ అంటే 363 సీట్లు వస్తే ఎన్డీఏ కొంత కాన్స్టిట్యూషన్ మీద వెసులుబాట్లు ఉంటాయి సార్. కాన్స్టిట్యూషన్ కొంచెం వాళ్ళు కన్వీనియంట్గా చేంజ్ చేయడం కానీ, కొన్ని వెసులుబాట్లు చేసుకోవడం కానీ ఉంటాయి కాబట్టి వాళ్ళ టార్గెట్ ఒక 370 సీట్లు అనుకుంటున్నారు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే వాళ్ళ మెయిన్ ఎజెండా వచ్చేసి, మెయిన్ టార్గెట్ వచ్చేసి పార్లమెంట్ స్థానాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు వెన్ కంపేర్ టు అసెంబ్లీ స్థానాలు. ఓకే, ఇంకో ఓవరాల్ లాస్ట్ క్వశ్చన్ మీకు ఏంటంటే, ఇప్పుడు టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని మీరు మాట్లాడినారు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి అంతగా లేదు, ఇంతియాజ్కు అంత చరిస్మా లేదు అని చెప్పేసి మీరు మాట్లాడారు. సో ఇప్పుడు టీడీపీ తీసుకుంటే గతంలో 2014 నుంచి 2019 వరకు అధికార పాలనలో ఉంది. సో తర్వాత ఓడిపోయిన క్షణాలు మనం చూసాము. కాబట్టి అప్పటికి ఇప్పటికీ టీడీపీలో ఏమాత్రం మార్పు వచ్చిందంటారు? సార్ ఇప్పుడు కొంచెం ప్రతి పార్టీలో కొంచెం వ్యతిరేకత అనేది ఉంటుంది సార్. టీడీపీలో కూడా ప్రతి నియోజకవర్గంకి వచ్చేసి చాలామంది లీడర్స్ అవుతున్నారు సార్, నాయకులు అవుతున్నారు. వాళ్ళ వల్ల పరస్పరం అందట్లేదు వాళ్ళకి, కాబట్టి కొంచెం వ్యతిరేకత ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ తెలుగుదేశం వల్ల ఇప్పుడు వైసీపీకి ఎక్కువ వచ్చింది సార్. మనం చూసుకుంటే మన కర్నూలు నియోజకవర్గంలోనే చాలామంది లీడర్లకు హఫీజ్ ఖాన్ గారికి కానీ, మన ఎస్వి మోహన్ రెడ్డి సార్ గారు కానీ చాలా మందికి సీట్లు ఆశించారు, రాలేదు. ఈ వరకు ఈ వ్యతిరేకత కొంచెం టీజీ భరత్ గారికి కలిసి వస్తుందని మా అభిప్రాయం. సో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఇప్పుడు 2024లో టీడీపీ సొంతం చేసుకోబోతుంది? సార్ అంత ఈజీగా ఏమి ఉండదు, అంత వన్ సైడ్ ఏమి ఉండదు. కాకపోతే గట్టి పోటీ ఉంటుంది. కాకపోతే ఒక 95 to 100 సీట్స్ టీడీపీ జనసేన ప్రభుత్వం అలయన్స్కి వస్తుందని మా అంచనా. ఖచ్చితంగా. సో ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి తీసుకుంటే ఏ విధంగా మీరు అంచనా వేస్తారు? వైఎస్ఆర్సీపీ కూడా చాలా ఉంది సార్ ప్రజల్లో. ఏమంటే మెయిన్ అర్బన్లో వాళ్ళకి లేదు, కానీ రూరల్లో చాలా కొంచెం ఈ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కొంచెం మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. సో మన అర్బన్లో కాబట్టి కొంచెం వ్యతిరేకత ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ కొంచెం ఒక 10 to 15%. సో జగన్ అంటున్నారు ఈ 2024 ఎలక్షన్స్లో 175/175 ఖచ్చితంగా కొడుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది జరిగే అవకాశం ఉందంటారా? లేదు సార్. వాళ్ళ ఎజెండా ఏంటంటే 175 ప్రజల్లో అలా ప్రజల్ని 175 కొడతారంటే అట్లీస్ట్ 150 అయినా వస్తాయేమో. అదొక పాజిటివ్, అది ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం సార్. వాళ్ళు ప్రజల్లోకి అలా తీసుకెళ్తున్నారు దాన్ని. ఎవరు రాజకీయ నాయకులకైనా ప్రతి ఒక్కరికి ఒక ఎజెండా ఉంటుంది, మనం తప్పనలేము కదా సార్. సో గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ 151 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది 2019లో. ఇప్పుడు ప్రజెంట్గా ఎన్ని సీట్లతో అది రాబోతుంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ? అంటే గతంలో 151 వచ్చింది, ఇప్పుడు పెరిగే అవకాశం ఉందంటారా, తగ్గే అవకాశం ఉందంటారా? తగ్గే అవకాశం ఉంది సార్. లేటెస్ట్గా ప్రశాంత్ కిషోర్ సర్వే కూడా చెప్పింది కదా సార్, టీడీపీ అలయన్స్ పార్టీకి చాలా జగన్ గారు వైసీపీ గవర్నమెంట్ చాలా ఘోరంగా ఓడిపోతుందని చెప్పారు. చాలా సర్వేలు చూసుకున్నాం మనం. సో మనం ఎక్స్పెక్ట్ చేయలేము, కాకపోతే మనం ఒక అంచనా అంతే, ఇమాజినేషనే సార్ ఇంత వస్తాయని. ఒక 55 to 60 మధ్యలో 60 అట్లా రావచ్చు అని మా అంచనా. సో ఓవరాల్గా తీసుకుంటే కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి తీసుకుంటే టీజీ భరత్ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి అతను పొలిటికల్గా ఆయన చూసేది, ఆయన క్రియాశీలకంగా పార్టీలో అంటే క్రియాశీలకంగా ప్రత్యక్షంగా పాల్గొంటున్నారా, లేకపోతే ఆయన బ్యాక్గ్రౌండ్ టీజీ వెంకటేష్ని చూసి ఆయన ఈసారి నెగ్గొచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే ఆయన పనితనం చూసి ఆయన క్రియాశీలకంగా పార్టీకి చేసినటువంటి సేవా కార్యక్రమాలు చూసి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా? దీన్ని మీరు బేరీజ్ వేసుకుంటారు? సార్ ఏంటంటే కుటుంబం కానీ మన వ్యక్తిగత బ్యాక్గ్రౌండ్ కానీ అది ఒకసారికే పనిచేస్తుంది సార్. లాస్ట్ టైం జరిగింది, కాకపోతే ఈసారి
ఆయన వల్ల ఆయన గ్రౌండ్లో ఆయన చేసిన పని వల్ల ఆయన తిరిగిన వల్ల ప్రజలు చూసి దానివల్ల ఓట్లు వేస్తారని మేము అభిప్రాయపడుతున్నాం. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ 2024 ఎలక్షన్స్కి సంబంధించి ఎవరు గెలుస్తారు బాగా చెప్పండి. జనసేన, బీజేపీ, టీడీపీ అలయన్స్ గెలుస్తుందని మా అభిప్రాయం ఆంధ్రప్రదేశ్. పక్కా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ విద్యాసాగర్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇప్పుడు విద్యాసాగర్ నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి. దాదాపుగా జనసేన, బీజేపీ అండ్ టీడీపీ ఈ కూటమే ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్లో విజయదుందుబి మోగిస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాగే అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కూడా గతంలో 151 సీట్లు వచ్చాయి. కానీ ఈసారి పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు విద్యాసాగర్. సో 2024 ఎలక్షన్స్కు సంబంధించి పొలిటికల్ వార్ టీడీపీ అండ్ జనసేన, బీజేపీ అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ కాంగ్రెస్ ఆల్సో. సో ఈ 3 ప్రధానమైనటువంటి పార్టీలలో ఏది గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? సో ఎవరు ఈ 2024 ఎలక్షన్స్లో గెలిచే అవకాశం ఎవరికి ఎక్కువగా మెండుగా కనపడుతుందని చెప్పేసి గొంతుపల్లి మనతో ఉన్నారు. వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం ఏంటి, ఏ విధంగా ఉంది, సో పరిస్థితి ఏంటి, 2024 ఎలక్షన్స్లో కొండారెడ్డి బుర్జుపై ఏ పార్టీ జెండా ఎగరబోతుంది అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? సో ఓవరాల్గా తీసుకుంటే 2024 ఎలక్షన్స్లో వాట్ అబౌట్ కాంగ్రెస్ పరిస్థితి? కాంగ్రెస్ ఇంతకుముందు కర్నూలులో లేదు, ఏపీలో అనేది లేకుండా వెళ్ళిపోయింది. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండింది. అతను చనిపోయాక జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో ఇమ్మడలేక వచ్చి కొత్త పార్టీ పెట్టేసేసి ఉన్నారు. ఆయన పార్టీ పెట్టి ఫస్ట్ టైం అయినాక సెకండ్ టైం వచ్చేసి సీఎంగా అయ్యారు. ఇప్పుడు కూడా ఆయన ట్రై చేస్తున్నారు సీఎంగా, కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం ఇప్పుడు ఎలాగుంది జనాలలో అంటే వైసీపీ యాజ్ మాది బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి పార్టీ మాది ఏకమైంది కాబట్టి 3 పార్టీలు కలిసి వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ అందరికీ బెజార్ అయిపోయింది. ఎందుకంటే అన్ని ఉచిత పథకాలు ఇస్తున్నారు, నవరత్నాలు అని పేరు చెప్తున్నారు. కానీ ఆ నవరత్నాల్లో మా సెంట్రల్ నుంచి వచ్చే స్కీమ్సే అన్ని ఇక్కడ పేరు మార్చేసి పెడుతున్నారు. అవి ఎందుకంటే తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుసండి, తెలియని వాళ్ళు మాకు జగన్ ఇస్తున్నారు అంతే అంటారు. స్కూల్లో ఇక్కడ అంగన్వాడీ వాళ్ళకి వెళ్తే సెంట్రల్ నుంచే వస్తాయి, దానికి స్టిక్కర్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్ ఉంటుంది. ఓవరాల్గా అంటే ఇప్పుడు మా 3 పార్టీలు కలిసాయండి, టీడీపీ, జనసేన, బీజేపీ. ఈ 3 కలిసి నెక్స్ట్ ఇక్కడ ఏపీలో జెండా ఎగరవేసేది 3 కలిసి ఉమ్మడి పార్టీ మాత్రమే. సో బీజేపీ తీసుకుంటే ఓవరాల్గా బీజేపీకి ఓటింగ్ శాతం చాలా తక్కువ ఏపీకి, అందరికీ తెలుసు ఇది. పోనీ ఈ టీడీపీ పార్టీకి బీజేపీ ఏమాత్రం సపోర్టివ్గా ఉంటుంది? ఏ మేర విజయదుందుబి మోగిస్తారు టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ కూటమి? ఇప్పుడు 3 కలిసినాయి కాబట్టి 100% ముగ్గురు 3 పార్టీలు కలిసి పని చేస్తున్నాయి చెయ్యాలనేసి మన సమావేశాల్లో మాకు కూడా చెప్పడం జరిగినది. ఎందుకంటే ఇంతకుముందు టీడీపీ ఒకటే, చంద్రబాబు గారు ఒక్కటే అనేసి అనుకున్నాం. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాతో ఆల్రెడీ ఉన్నారు, కానీ ఆ సైడ్ టీడీపీతో కూడా కలిసారు. కాబట్టి ఇప్పుడు 3 కలిసి ఏకమయ్యాయి. ఖచ్చితంగా 3 కలిసి మేము పార్టీ తీసుకురావాలి ఏపీలో. వైసీపీ కాకుండా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి పార్టీ ఖచ్చితంగా రావాలనేసి మేము అనుకుంటున్నామండి. సో ఓవరాల్గా తీసుకుంటే ఇప్పుడు టీడీపీ కర్నూలు నియోజకవర్గ అభ్యర్థిగా టీజీ భరత్ ఎన్నుకున్నారు. సో టీజీ భరత్ పరిస్థితి ఏంటి? గెలిచే అవకాశం ఎక్కువగా ఉందంటారా? అసలు అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే, అంటే గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఉంది. సో అప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలు, తర్వాత అక్కడ అధికార పాలన అనేది బాగా కొనసాగించారనేది టాక్ ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. అంటే దాదాపుగా గెలిచే అవకాశాలు కూడా చాలా తక్కువ అని చెప్పేసి సర్వేలో తెలుస్తుంది. కానీ ఇప్పుడు టీడీపీ పరిస్థితి గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని కూడా కొన్ని చోట్లలో వాదనలు వినపడుతున్నాయి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో టీజీ భరత్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా, లేదంటారా? 100% గెలుస్తారండి. ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు భరత్ గారు, హఫీజ్ ఖాన్ గారు చేశారు. అప్పుడు ఎందుకంటే మైనార్టీ మా అభ్యర్థి నిలవరు అన్నట్టు మైనార్టీ వాళ్ళందరూ అతనికే ఓట్లేశారు. ఈసారి చూశారు, మైనార్టీ అయినా కూడా హఫీజ్ ఖాన్ గారు వాళ్ళకే సరిగ్గా పనులు చేయలేదు. కర్నూలులో ఉన్న ఎంతమందికి ఆయన ఏరియా తిరిగారు అనేది ఏళ్ళ మీద లెక్కేయచ్చు. ఆ ఏరియాకి వెళ్తే మాకు ఇంతవరకు మా ఏరియాకి హఫీజ్ ఖానే రాలేదు అంటారు. ఇక్కడ మా ఏరియానే ఉంది, మేము ఏరియా వచ్చేసి ఎస్సీ మోరెడ్డి ఏరియా వర్గం అని చెప్తారు, ఇటు వచ్చేసి హఫీజ్ ఖాన్ వర్గం అంటారు. ఇట్లా మోహన్ రెడ్డి వర్గం అని వచ్చేసరికి రారు. పార్టీనే కదా, మోహన్ రెడ్డి అయినా సరే, హఫీజ్ ఖాన్ అయినా సరే, ఎవరైనా వైసీపీ పార్టీ, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఆ ఏరియా ఆయన వర్గం మేము వెళ్ళాం.
మన గడప గడప ప్రోగ్రామ్కి 2 సార్లు వచ్చారు మా ఏరియాకి. ఒకసారి ఇట్లా గడపకు వచ్చి మేము కూడా కలిసాము. ఆ సార్ ఏంటి అంటే కాలువలు అవి రావట్లేదని చెప్పారు. ఇప్పుడు ఆయన మైనార్టీ అనే ఒక విషయానికి లాస్ట్ టైం గెలిచారండి. ఇప్పుడు ఇంతియాజ్ గారికి ఇచ్చారు, ఆల్రెడీ మోహన్ రెడ్డి గారికి ఇస్తామని అన్నారు. కానీ మనకు తెలియదు ఎవరికి ఇచ్చారు అనేది. ఇప్పుడైతే ఇంతియాజ్ గారు ఇచ్చారు. ఆయన వచ్చేసి కేఎం హాస్పిటల్ వాళ్ళ అల్లుడు. ఇక్కడ ఉండేది ప్రాపర్గా ఇక్కడ ఉంటారు లేదని చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళకి నాన్ లోకల్, అదే తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి వాళ్ళ అల్లుడు అని. ఇప్పుడు భరత్ గారు అయితే లోకల్, ఆయన ఇల్లు ఇక్కడే, పుట్టి పెరిగింది అన్ని ఇక్కడే. టీజీ గారు ఆల్రెడీ ఇంతకు ముందు ఎమ్మెల్యే గారు, ఎంపీ కూడా అయ్యారు. ఎంపీ అయ్యాక కొడుకు వారసత్వం రావాలనేసి అనుకున్నారు, లాస్ట్ నిలవన్నారు. అప్పుడు టైం బాగాలేదు. ఈసారి ఖచ్చితంగా భరత్ గారే వస్తారు. టీజీ గారు వచ్చినప్పుడు ప్రతి స్కూళ్ళలో ప్రతి ఎక్కడ చూడు మినరల్ వాటర్ ప్లాంట్లు ఉంటాయి. అందరికీ తెలిసిన కర్నూలులో, మనం తెలియదు అనేది. ఏ స్కూల్లో అని ఎక్కడ వెళ్ళినా, ఇక్కడ మా ఏరియాలో కూడా కట్టించారు. షాదీఖానాలు కట్టించాడు, చర్చిలకు కట్టించారు. ఎవరన్నా ఎవ్రీ ఇయర్ కొన్ని వేల పెళ్ళిళ్ళు ఉచితంగా చేస్తారు. కర్నూలు సగం అభివృద్ధి ఉండటానికి టీజీ గారు ఉంటారు. వాళ్ళ కొడుకు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 100% ఈసారి భరత్ గారు వస్తారని మేము గట్టిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆయనే రావాలి ఎమ్మెల్యేగా అనేసి కూడా అనుకుంటున్నాం. సో 2024 ఎలక్షన్స్కు సంబంధించి టీడీపీ పార్టీ ఏ హామీలతో ముందుకు దూసుకెళ్తుంది? ఏ హామీలు ఇస్తున్నారు? గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయంటున్నారు కాబట్టి మీరు సో ఏ హామీలతో ముందుకు వస్తున్నారు? సో ఈ ప్రజలు ఏ విధంగా నమ్మే స్థితిలో ఉన్నారు టీడీపీ పార్టీని? ఇప్పుడు టీడీపీ పార్టీ వచ్చేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉచిత పథకాలు ఇస్తామంటేనే ఓట్లు వేసిన వాళ్ళు, ఒక్క ఛాన్స్ అమ్మా అని చెప్తేనే ఓట్లు వేసిన వాళ్ళు. ఇప్పుడు మాకు వచ్చేసరికి మహిళలకి 1500 చొప్పున ఇస్తామని చెప్పారు, ప్రతి మహిళకి ఇస్తామన్నారు. గ్యాసులు వీళ్ళైతే తగ్గిస్తామన్నారు. ఇలా 6 గ్యారంటీలు చెప్పేసి వస్తున్నారు మా టీడీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు మేము అన్నీ కలిసి చేసినాం కాబట్టి సెంట్రల్వి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో మొత్తం వస్తాయి కాబట్టి అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ప్రజలకి, ప్రతి ఇంటికి చేరుతాయండి. ఇప్పుడు పైన ఒక పేరు కింద ఒక పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అయినప్పుడు, ఇప్పుడు 3 కలిసి మేము పనిచేసినప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది అనేసి మేము అనుకుంటాం కదా. సో ఒక విధంగా తీసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు. అందుకే ఈ కూటమి ఏర్పడింది. 3 పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అవి జరిగే పని కాదని చెప్పేసి చాలా బహిరంగ సభల్లో జగన్ మాట్లాడిన విషయాలు కానివ్వండి, తర్వాత అధికార పాలనలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, చాలామంది మాట్లాడారు దీని గురించి. సో దీని గురించి మీరేం మాట్లాడతారు? అంటే ఇప్పుడు ఎవరైనా భయం అనేది కాదండి. ఆల్రెడీ టీడీపీ జనసేన అనేసి అంటారు, మా బీజేపీతో జనసేన ఉన్నారు కాబట్టి 3 కలిసే. ఏమంటే ఇప్పుడు వైసీపీని జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఏం సెంట్రల్ పార్టీ ఎవరేం అనలేదు కదా, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళారు. ఈసారి ఒక చేంజ్ అనే కోసం ఉంటారు. ఇప్పుడు ఆయన పాలన చూశారు కదా, ఎక్కడన్నా అంగన్వాడీలు ధర్నాలు చేశారు, గవర్నమెంట్ జాబులు రోడ్ల మీద పడి ఉన్నారు. అమరావతి రాజధాని పేరుకి అమరావతి ఉంది, దాన్ని సీఎంఐ 5 ఏళ్ళైంది, ఇంతవరకు కరెక్ట్ ఇదే అమరావతి అని ఫిక్స్ పెట్టింది లేదు. అక్కడ రైతుల అమ్మేసేసి వాళ్ళు ఇంకా రోడ్లు అనుకున్నారు కదా. ఇప్పుడు ఇదే సీఎం గారు అన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయి 5 ఏళ్ళైంది, ఇంతవరకు ఆ కేసు బయటికి తీయలేదు. మళ్ళీ వాళ్ళ చెల్లెలు వచ్చేసి అది కాంగ్రెస్లో చేరి, ఇప్పుడు సొంతం అన్న చెల్లెలు, అది అవుట్ ఆఫ్ మీ పర్సనల్ ఏమన్నా అనుకోండి. ఇలా ఉండేటప్పుడు ఆమె పక్క పార్టీలోకి వెళ్ళినప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కదా వాళ్ళ నాన్న మీద ఎన్ని అబండాలు వేసిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే చేసి ఆ పార్టీలోకే చెల్లెలు వెళ్ళారు. చెల్లెలు వెళ్ళింది కాక మళ్ళీ అన్న మీదే ఎన్ని మాటలు అది అందరికీ తెలిసిన విషయం, మేము ప్రత్యేకంగా చెప్పేదని లేదు. ఇప్పుడు అలా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూసుకుంటున్నారు అనేసి అంటే అది ఎలాగో కొంచెం జనాలకి సగంకి అర్థమైంది. ఇప్పుడు జనాలు ఆలోచించి అనుకుంటుంటారు. మేము ఒకటే చెప్తాం, ఖచ్చితంగా జనాలకు మంచి చేసే వాళ్ళకు డబ్బులు తీసుకుని డబ్బులు తీసుకుంటే ఈరోజు వస్తే రేపు పోతే ఆ ఇచ్చే 8 కంటే ₹1 ఎక్కువ ఇయ్యరు. మేము ఆల్రెడీ ఎందుకంటే ఇదే చెప్తుంటారు, ఎక్కడ డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తామంటే ఈ 2 రోజులు డబ్బులు అయిపోతాయి. ఒక నెల అయితే 2వ నెలకి జగనన్న ఇస్తారా, ఇటు ఎవరు ఇస్తారనేది చెప్పేకి రాదు కదా. సో ఈ విషయం మీద మీరు ఇట్టే ఉండండి, స్టాండ్గా ఉండండి. ఈ విషయంలో ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఎలక్షన్స్ టైంలో డబ్బులు ఖచ్చితంగా పంచుతారని చెప్పేసి మాట్లాడతారు. అంటే ఇప్పుడు టీడీపీ పంచుతారు, వైఎస్ఆర్సీపీ ఉండండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు పంచుతారు, అన్ని పార్టీస్ పంచుతున్నాయి. మరి ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ప్రజల్లో ఉండే మాటలు ఏంటంటే, వాదన ఏంటంటే వాళ్ళు ఇచ్చినా తీసుకుందాం, వీళ్ళు ఇచ్చినా తీసుకుందాం, ఎవరు ఇచ్చినా తీసుకుందాం, ఎవరికి ఓటేయాలో వాళ్ళకి వేద్దామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీని గురించి మీరేం మాట్లాడతారు? ఇది వాస్తవం అండి. ఈ విషయం అయితే వాస్తవంగా అంటున్నారు. వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు, మా ఓటు మేము అమ్ముకోవట్లేదు, అమ్ముకునే వాళ్ళు వేరే ఉంటారు.
ఇప్పుడు ఇచ్చే వాళ్ళు ఇంటికి వచ్చేసినప్పుడు మేము తీసుకుంటాం, కానీ మేము ఓటు ఎవరికి వెళ్ళి మాకు ప్రభుత్వం ఎవరు రావాలి, మాకు మంచి ఎవరు చేస్తారు అనే ఉద్దేశంతోనే మేము చేస్తాం. కానీ ఇప్పుడు ఈయన డబ్బులు ఇచ్చినా ఈయనకేరు, ఇప్పుడు ఎవరు ఇచ్చారనే వేరు. ఏమంటే జనాలు ఒక అపోహ అలా పెట్టారు. అంతకుముందు ఇలాగే లేదు. లాస్ట్ టైం ఇలా ఈ పార్టీలు వచ్చినాకనే అమౌంట్ ఇచ్చే జనాలకు నేర్పించారు ఓట్లు వేసేకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ప్రభుత్వం బాగుంది అనుకుంటున్నారు, మనకు తెలిసిన వరకు బాగానే ఉంది, కానీ సోమరిపోతులు అయిపోతున్నారు. ఏ విధంగా సోమరిపోతులు అవుతున్నారు అంటే ఉచిత హామీ పథకాలు ఇవ్వడం వల్ల సోమరిపోతులు అవుతున్నారంటారా? సో ప్రతి ఇంటికి ప్రతి ముంగిట అంటే ఇంటి ముంగిటికే వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ అమలు పరుస్తున్నారు, దాదాపుగా అన్ని 99% వాళ్ళు పూర్తి చేశారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినారు. దీనివల్ల సోమరిపోతులు అవుతున్నారని మీరు అంటారా? అంతే, ఖచ్చితంగా అండి. 100% సోమరిపోతులు అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ వాళ్ళకు వచ్చేసి ఇంటి దగ్గరికి ఇస్తున్నారు, ఇది ఒప్పుకుంటాం మేమేనా. ఎందుకంటే దానిలో వృద్ధులు ఉంటారు, కొందరు నడిచే వాళ్ళు ఉంటారు, దానికైతే పెన్షన్ వరకు మేము ఒప్పుకుంటాం. మిగతా విషయాలు రేషన్ కార్డు, రేషన్ షాప్స్కి వెళ్ళి రేషన్ షాప్స్కి వెళ్ళి తీసుకునే వాళ్ళు ఉంటారు, కానీ బండి ఇంటి వరకు ఎందుకండి? ఇంటి వరకు వచ్చి వాళ్ళని చేసేది. వాళ్ళని సోమరిపోతులుగా ఏం చేస్తున్నారు? ఇప్పుడు టైలర్ 10,000 ఇస్తున్నారు, రజకులకి ఐరన్ బాక్స్ అవి ఇస్తున్నారు, నాయి బ్రాహ్మణులకి 10,000 ఇస్తున్నారు. ఆటో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసా అండి? ఆడిచ్చేది 10,000. లాస్ట్ టైం 2 years నుంచి 12,000 వాళ్ళు ఇన్సూరెన్స్ ఎవ్రీ ఇయర్ కడితేనే కదా బండి బయట తిరిగేది. ఈ ఇయర్ 15,000 అయింది అండి. లాస్ట్ ఇయర్ 14,000, ఈ ఇయర్ 15,000 అయింది. మాకు ఎందుకంటే మా బంధువుల ఆటోలు మా ఉన్నాయి కాబట్టి మేము అడుగుతున్నాం. ఆ ఇచ్చే 10,000 ఏదో, కానీ ఈ 10,000 తిరిగి కట్టాలి కదా మేము, ఇంకా 5,000 తిరిగి కట్టాలి. మళ్ళీ అది ఏమైంది, ఓనర్స్కి ఇస్తారు, డ్రైవర్స్కి ఇవ్వరు. అప్పుడు ఎవరు లాభం పడతారు? ఓనరే. ఇప్పుడు డ్రైవర్లు పని చేసుకొని ఉంటారు, వాళ్ళకి సరిగ్గా పేపర్స్ ఉండవు. ఇప్పుడు ఇలా చేస్తే ఇలాగా. ఇప్పుడు రేషన్ కార్డు బండ్లు పెట్టారు, ఆ బండికి డ్రైవరు, ఆ బండ్లో వేసే వాళ్ళు 2 పెట్టారు. రేషన్ షాప్ డీలర్ ఉన్నారు, డీలర్లు ఒకరు వేస్తారు, ఓనర్ అంటే డీలర్ ఒకరు ఉంటారు, పక్కన ఒక వర్కరు, వాళ్ళిద్దరు కలిసి వేస్తారు. ఇప్పుడు అది సోమరితనమే. బండి ఇంటికాడికి వస్తుందిలే అన్న ధీమాతో ఉన్నారు. ఏరియాలో మేము చూస్తుంటాం కాబట్టి. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా పథకాలు అమలు చేసి చూపించారు వాళ్ళు. సో అభివృద్ధి కూడా జరిగింది అని మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళు చేసినటువంటి హామీ పథకాలు అయితేనేమండి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమండి, ఇవే చూసాం కదా. వీటినే టీడీపీ కూడా ఫాలో అవుతుందని చెప్పేసి ప్రజల్లో వాదన ఒకటి ఉంది. ఇది కరెక్ట్ అంటారా? ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఆయన చేశారు, ఈయన చేశారు అనేది కాదు కదండి. ఇప్పుడు అక్కడివి నవరాత్రాలు అని చెప్పి ఇచ్చారు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎవరైనా ఉండని ఆ లిస్ట్ ఒకసారి చూస్తే, ఇటు సెంట్రల్ నుంచి వచ్చి లిస్ట్ తీస్తే 2 అవే పేర్లే. ఏమంటే ఇక్కడ నేమ్ చేంజ్ అయ్యి గోరుముద్ద అనేసి ఒక పెట్టారు. మధ్యాహ్నం భోజన పథకం సెంట్రల్ నుంచి వచ్చే స్కీము. ఇప్పుడు వీళ్ళకి టైలర్స్కి వాళ్ళకి వేసే డబ్బులు సెంట్రల్ నుంచి వచ్చాయి, అక్కడ నుంచి వేస్తున్నారు. అంగన్వాడీకి వచ్చేవన్నీ సెంట్రల్ స్కీమ్సే. ఈయన స్టిక్కర్ వేసుకున్నారు. రేషన్ బియ్యము 2 సార్లు వేస్తూ ఉంటాయి. కరోనా అప్పటి నుంచి మా బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఫ్రీగా వచ్చారు, ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చారు, ఫ్రీ ఇచ్చారు కదండి. ఆ రేషన్ బియ్యము 2 సార్లు వేసేవారు. 1 నుంచి 15th వరకు జగన్మోహన్ రెడ్డి గారు 1 రూపీ తీసుకొని, జగన్మోహన్ రెడ్డి గారు వేసే బియ్యం 1 రూపీ, 15 నుంచి 30 లోపు వేసేవన్నీ ఫ్రీ. దగ్గర 1 ఇయర్కి ఎక్స్ట్రా అయింది. 1 ఇయర్ ఇవన్నీ ఫ్రీగా వేస్తున్నారు. ఒకటేసారి మేము ఒకసారి వెళ్ళి అంటే క్యాజువల్గా రేషన్ కార్డు తీసుకునేకి వెళ్ళినప్పుడు రేషన్ బియ్యము అక్క లేదక్క ఇవ్వండి, ఇవి ఎవరు బియ్యం అంటే జగన్ బియ్యం అన్నారు. సర్లే కానిలే లేదు గమ్మునున్నాం. తర్వాత మేము కూడా కనుక్కొని ఎవరు వేస్తున్నాడు ఇక్కడ పోదన్నా ఫస్ట్ డీలర్ కాడ కొనబోతే అమ్మాయి మోడీ గారు ఇచ్చే బియ్యమే, డబ్బులు తీసుకోవట్లేదు కదా అంటే వర్కర్కి తెలియదు. ఆయన బియ్యం ఇచ్చారు, నేను వేసాను. డీలర్కి వెళ్తే చెప్పారు, ఆ బియ్యము తీసుకొని ఏం చేస్తున్నారో తెలియదు. అక్కడ 35 రూపాయలు పడితే వీళ్ళు ఇచ్చేది రూపాయనే కదా, మిగిలిన డబ్బులు మా సెంట్రల్ ప్రభుత్వం వేస్తుంది కదా. మళ్ళీ ఆ బియ్యాన్ని అమ్మేకి అనేసి కొందరు అనుకుంటుంటారు. ఇంకొకటి, మీరు తీసుకోకుంటే ఆ బండ్లో వాళ్ళకి అమ్మేసేయండి అని కూడా చెప్తున్నారు. కొత్తగా ఒక 6-7 months అయింది. ఏమని అంటే వాళ్ళే చెప్తున్నారు, మేము అంటే వద్దన్న వాళ్ళు మాత్రమే, తీసుకునే వాళ్ళు తీసుకెళ్తున్నారు, వద్దన్న వాళ్ళు. జనాలు సోమరిపోతులు లేక ఏం చేస్తున్నారు, ఏమంటే 45 years వాళ్ళకి 18,500 వస్తుంది. అవి ఈ ఇయర్ పడలేదు, ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ పడలేదు కదా అని చాలా మంది మాకు క్వశ్చన్ అడిగితే మేము ఒకటేనా టోల్ ఫ్రీ నెంబర్ కొట్టి జగన్ సార్తో మాట్లాడుండమ్మా అంటే నెంబర్ ఎత్తట్లేదమ్మా అంటే మాకు తెలియదు, అది
మేము ఇక్కడ ఉంటాం లోకల్గా కాబట్టి కొందరు అడుగుతుంటారు మాకు. సో ఇప్పుడు ఓవరాల్గా తీసుకుంటే కాంగ్రెస్ పరిస్థితి చాలా కొలాప్స్ అయిపోయింది. ఈ స్టేట్ డివైడ్ చేయడం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం భూస్థాపితం అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా శర్మిలారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఏపీకి వచ్చారు. సో కాబట్టి శర్మిల హవా చరిస్మా ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా? దాదాపుగా ఈ నియోజకవర్గంలో అభ్యర్థులను నిలబెట్టేంత స్తోమత ఉందంటారా? లేదండి. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఉన్నందుకు తెలంగాణలో ఎలాగో అన్ని కలిసి వచ్చాయి అక్కడ పార్టీ. అందులో అక్కడ కేసీఆర్ దగ్గర కొంచెం ఆయన 2 years సీఎం అయినా కూడా సరిగ్గా చేయలేదని అపోహ. ఎందుకంటే మనకు పక్క రాష్ట్రం పని లేదు, కానీ టాపిక్ వచ్చినందుకు మేము చెప్తున్నాం. అక్కడ పరిస్థితులను బట్టి కేసీఆర్ గారు నచ్చలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇక్కడ అలా కాదు కదండి. మా టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు, మా మోడీ గారు ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు ఉన్నప్పుడు ఇక్కడ కాదని కాంగ్రెస్ పార్టీ ఎలా వస్తుందండి? ఇప్పుడు ఎక్కడ గెలిచినా పైనుంచి సెంట్రల్ నుంచి మా పార్టీ వస్తుంది కదండి. అక్కడ నుంచి వచ్చే నిధులతోనే వీళ్ళు పనులు చేస్తారు. ఇక్కడేమో మేం చేసామని ఊరికే బిల్డప్లు కొడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే శర్మిలారెడ్డికి చంద్రబాబు నాయుడు ఫుల్ సపోర్ట్ ఉన్నారని చెప్పేసి ఒక వాదన వినపడుతుంది ప్రజల తరపు నుంచి కూడా. ఇది నిజమంటారా? మామూలు చెప్తుంటారు, చెప్పడం అనేది కాదు కదా. ఇప్పుడు బాగున్నారంటే వీళ్ళకి వాళ్ళకి పడుతుంది అంటారు, బాగాలేదు అనుకో కొట్లాడినా అంటారు. సొంతం అన్నా చెల్లగా పడినప్పుడు చంద్రబాబు గారికి శర్మిల గారికి ఎలా పొత్తు కుదురుతుందండి? సరే, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కడప నియోజకవర్గానికి తీసుకుంటే ఇప్పుడు శర్మిలారెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ తరపు నుంచి. ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అంటే గెలిచే అవకాశాలు శర్మిలారెడ్డికి ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఒక టాక్ అయితే వినపడుతుంది. అవినాష్ రెడ్డి గారు కూడా వాళ్ళ కుటుంబమే కదా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కుటుంబం వాళ్ళకు ఎటు తిరిగి వాళ్ళకే రావాలనుకుంటారు. అక్కడ కాంగ్రెస్, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంతే. మధ్యలో మా టీడీపీ వస్తుంది కదండి అక్కడ. ఇప్పుడు అటు ఇటు ఒప్పుకున్నప్పుడు టీడీపీ ప్రభుత్వం మాది కూడా 3 ముక్కుమడక ప్రభుత్వం ఉంది కదా. వాళ్ళు అలా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం వస్తుందని చెప్తాం, వాళ్ళిద్దరు వస్తున్నాం ఏం చెప్పాం కదా. ఎంత సొంతమైనా సొంత నియోజకవర్గం వాళ్ళు ఎక్కువ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఉన్న అన్న చెల్లెలా కొట్లాడుతున్నప్పుడు అవినాష్ రెడ్డి మీద కేసు అయినాయి, వాళ్ళ బాబాయ్ అది ఇంతవరకు ఆ కేసుని ఆమె వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదండి సునీతారెడ్డి గారు, ఆమె పాపం ఇంతవరకు తిరుగుతున్నారు. సొంతం అన్న జగన్ తమ్ముడు అవుతారు అనుకుంటారు. అన్ననో తమ్ముడు సమ్ అవుతారు. మా నాన్న కేసు ఎలాగా పట్టించలేదు, మా బాబాయ్ కేసు అని పట్టించుకోవచ్చు కదా. ఆయన చెల్లితేనే ప్రభుత్వం ఉండేది. సో ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్యకిస్తుంది. సో దీనికి సంబంధించి దాదాపుగా చాలా కాలం నుంచి ప్రొలాంగ్ అవుతూనే ఉంది అది. సో దాని ఇష్యూ నడుస్తూనే ఉంది కోర్టులో. మరి ఇంకొక 5 ఏళ్ళు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు. సో ఎవరు చంపారు ఏంటి అనేది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు జగన్ మీదనే బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే అందులో నిజం ఉందంటారా? చెప్పలేమండి, మనకు తెలియదు. తెలియని దానికి మనం అవును కాదు అని చెప్పలేం. ఎందుకంటే ఆయన యాజ్ ఎ సీఎం, పోలీసులు మొత్తం ఆయన చేసిన ప్రొడక్షన్ ఉన్నప్పుడు, సొంతం ఎవరో కేసులు ఉన్నప్పుడు పట్టించుకున్న లాయర్స్, జడ్జెస్లు ఉంటారు. సొంతం బాబాయ్ కేసు ఎందుకు పట్టించుకోరండి? మీరు ఒక ఆర్డర్ వేయాలి, మా బాబాయ్ది ఇన్ని రోజులు టైం తీసుకొని వేయండి అని చెప్పాలి. మీరే పట్టించుకోలేనప్పుడు పక్కన వాళ్ళు ఏం పని అవసరం అండి? ఇప్పుడు ఆమె సునీత గారు తిరుగుతున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ కాదని కాంగ్రెస్కి వెళ్తా చెల్లెల దగ్గరికి అని అంటున్నారు కదా, శర్మ దగ్గరికి. ఇప్పుడు జగన్ రెడ్డి గారు బాగుంటే అక్కడికి ఎందుకు వెళ్తారండి? తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ దాదాపుగా ఎన్ని నియోజకవర్గాల్లో అంటే 2024 ఎలక్షన్స్కి సంబంధించి ఎన్ని నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ నిలబెట్టే అవకాశం ఉందంటారు? తెలుస్తుందంటారా? తెలీదండి. దాదాపు అంటున్నారు, ఎన్ని అనేది కరెక్ట్గా తెలీదు. ఈ నామినేషన్స్ వచ్చేటప్పటికి తెలుస్తుంది. అంతవరకు ఇంకా ఈరోజు టీవీలో కూడా అదే చెప్తున్నారు కదా, ఎవరు ఏంటి అనేది. నామినేషన్ వచ్చేసరికి కరెక్ట్గా ఇన్ని సీట్స్ అని బయట పెడతారు. సో ఓవరాల్గా తీసుకుంటే కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి ఏ పార్టీ జెండా కొండారెడ్డి బుర్జిపై పాతి అవకాశం ఉందంటారు? ఎగరవేసే అవకాశం ఎక్కువగా ఉందంటారు? మూకుమ్మడి పార్టీ. ఎందుకంటే మా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ 3 కలిసిన పార్టీ ఖచ్చితంగా కర్నూలులో టీజీ భరత్ గారు 100% గెలుస్తారు. ఎందుకంటే ప్రభుత్వం ఆఫీస్ కానీ చూశారు కాబట్టి, ఇంతకు ముందే చూశారు. ఇప్పుడు ఇంతియాజ్ గారు వచ్చారు, ఆయన నాన్ లోకల్ పర్సన్. ఏమంటే నేను లోకల్ వాళ్ళ అల్లుందని చెప్తున్నారు న్యూస్లలో. అది జనాలకు తెలుసు. కొన్ని ఏరియాలు వేయొచ్చేమో, వాళ్ళ మామగారి మీద ఇస్మాయిల్ సార్ వాళ్ళ అల్లుడు కాబట్టి అభిమానంతో వేయచ్చు. ఇంకొన్ని ఏరియాలో అసలు ఆయన మా ఇటు సైడ్ ఏరియాలో ఆయన తెలీదు. యాజ్ నేను కూడా చూశాను కదా, ఆయన తెలియదు. మళ్ళీ ఇస్మాయిల్ సార్ వాళ్ళ పిల్లలు వాళ్ళు తెలుసు, కానీ ఆయనకి లేదు. ఐఏఎస్ ఇక్కడ మామూలుగా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు ఐఏఎస్ కాబట్టి. ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ లోకల్ ఉండేవాళ్ళు ఎవరు వాళ్ళకి ఇస్తే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో ఇచ్చింటే బాగుంది. ఆఫీస్ ఖాన్ గారు అయితే ఇక్కడ లోకల్ ఆయన ఇచ్చారు. ఇప్పుడు నాన్ లోకల్ కాబట్టి చెప్పలేము. ఎందుకంటే
అభిమానులు కొందరు ఉంటారు, అందరు ఉంటారని చెప్పలేము కదా. ఇప్పుడు టీజీ గారు అయితే టీజీ భరత్ గారు ఇక్కడే లోకల్, ఆయన ఇక్కడే పుట్టి పెరిగింది. ఏ శుభకార్యాలకు కానీ ఏ దానికి కానీ మంచి చెడ్డకి అన్ని విషయాలు హెల్ప్ చేస్తారు. గణపతికి కానీ ఇట్లా అమ్మవారు పెట్టేటప్పుడు కానీ వాళ్ళ ఇంటి దగ్గర సంకల్బాగ్లో అమ్మవారి దగ్గరికి నిమజ్జనం పెడతారు, ప్రతి దానికి ఇస్తారు, అన్నీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా టీజీ భరత్ గారే ఎమ్మెల్యే కావాలి, ఖచ్చితంగా ఆయనే అవుతారు. మా ఉద్దేశం కూడా అదే, మూకుమ్మడి పార్టీ కాబట్టి ఆయనే అవుతారండి. థ్యాంక్ యూ మేడం. సో ఇది గొందిమల్ల మాలతి గారు వారి అభిప్రాయాన్ని చక్కగా వివరించారు, తెలియజేశారు. ఓవరాల్గా తీసుకుంటే 2024 ఎలక్షన్స్కు సంబంధించి కర్నూలు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీయే గెలుస్తుంది. డెఫినెట్గా టీడీపీ అధికారంలోకి వస్తుంది 2024 ఎలక్షన్స్ తర్వాత అని చెప్పేసి బల్లగుద్ది ఒక్క నుంచి చెప్తున్నారు గొందిపల్లి మాలతి గారు. సో దాదాపుగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఏమి ఎటువంటి ప్రయోజనం లేదు. మహమ్మద్ ఇంతియాజ్ గారు ఇక్కడ అభ్యర్థిగా నిలబడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి. కాబట్టి ఇక్కడ అంత ఛాన్స్ లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఇంకా తీరా చూస్తే మూడో పార్టీ, ప్రధానమైనటువంటి పార్టీ కాంగ్రెస్కు శర్మిలారెడ్డి ఏ విధమైనటువంటి చరిస్మా కానీ తర్వాత ఎటువంటి ప్రయోజనం కానీ పొందలేరు. దాదాపుగా ఈ ఏపీలో కాంగ్రెస్ పార్టీ రాదు అనేది అందరికీ తెలుసు అని చెప్పేసి గొందిపల్లి మాలతి గారు మనకు చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి పొలిటికల్ స్టంట్కు సంబంధించినటువంటి పబ్లిక్ టాక్.